ప్రతిపక్ష నేత జగన్ చెప్పు వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో దుమారం రేపుతున్నాయి. ఆందోళనలతో నిరసన తెలుపుతున్నాయి టీడీపీ శ్రేణులు. విపక్ష నేత వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఘాటుగా స్పందిస్తున్నారు మంత్రులు. అయితే ఎవరేమన్నా తాను తగ్గేది లేదన్న జగన్ కదిరి సభలో మరోసారి అదే కామెంట్లు చేశారు. కట్టలు తెంచుకున్న టీడీపీ కార్యకర్తల ఆగ్రహం ఇది. ముఖ్యమంత్రిని నోటికి వచ్చినట్టు మాట్లాడతారా అంటూ చేస్తున్న నిరసన ఇది. సీఎం చంద్రబాబును ఉద్దేశించి విపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యల వివాదం రగులుతూనే ఉంది. జిల్లాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. జగన్ మనసు మార్చమంటూ గుంటూరులో గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు తెలుగుదేశం కార్యకర్తలు. దిష్టిబొమ్మ దహనం చేశారు. జగన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు మంత్రులు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి సీఎం చంద్రబాబు రేయింబవళ్లు శ్రమిస్తుంటే ప్రతిపక్ష నేత మంచి సూచనలు ఇవ్వడానికి బదులు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించేలా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మతి స్థితం లేదేమో అనుకుంటున్నాం. ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఆ విధంగా దారుణంగా అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. మరి ఆయన మనిషా కాదు అనేది కూడా నాకు కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ప్రజలు ఏ రకంగా ఖండించాలంటే ఇంక మాటలతో కాదు, అదే కొందరు అరాజకులు వాళ్ళ జీవితం అంతా అరాజకంగానే గడిచిపోతుంది. అట్లాంటి వ్యక్తులు కూడా ఈ డెమోక్రసీలో అవకాశం వస్తుంది. ఇవాళకైనా మార్పు రాకపోతే ఆయన ఏదైతే అన్నాడో అట్లాంటిది జరగడానికి కూడా అవకాశం ఉంది ఆయనకే. టీడీపీ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు కూడా విపక్ష నేత వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ మర్యాద ఇవ్వాల. నువ్వెంత ఎక్కువ మర్యాద ఇస్తే నిన్నంతగా ప్రజలు గౌరవిస్తారు. ఈ చిన్న సూక్ష్మాన్ని గ్రహించలేని అంధుడివి నువ్వు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో వీడు జగన్ రెడ్డి మనిషి అయిపోయాడు. ఇటువంటి దౌర్భాగ్యుడిని మనం ఎప్పుడు కూడా ప్రోత్సహించకూడదు. ముఖ్యమంత్రి గారిని ఎక్కడైనా చూసినా లేదా మీడియా వాళ్ళు కానీ పత్రికల్లో కానీ ఎక్కడైనా చంద్రబాబు గారి గురించి ఎక్కువగా మ్యాటర్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి సహించుకునే పరిస్థితిలో లేడు. ఆయనకి కసి, అసూయ, విద్వేషం, ఎందుకని నేను ముఖ్యమంత్రి అవలేకపోయా అనే ఆ బాధ, ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. ఓవైపు తన కామెంట్లపై ఇంత రాద్ధాంతం జరుగుతున్నా జగన్ మాత్రం తగ్గడం లేదు. కదిరిలో సభలో బాబుపై మరింత ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మాత్రం గట్టిగా నేను చెప్తా ఉన్నా, మనమంతా కలిసికట్టుగా ఒక్కటై గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని అయ్యా నువ్వు మోసం చేసావు మమ్మల్ని అందరినీ అని చెప్పి ఎప్పుడైతే గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుట్టొచ్చేట్టుగా చెప్పులు చెప్పడం మొదలు పెడతామో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనసు మారుతుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకు మోసం చేయాలని ఆలోచన నుంచి బయటపడతాడు. మొత్తం మీద సీఎం ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యల వివాదం అంతకంతకు పెరుగుతోంది.